హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ అవర్ వన్ పాట్ రైస్ రెసిపీస్. యూజువల్గా మనం వన్ పాట్ రైస్ రెసిపీస్ అంటే హాట్ అండ్ స్పైసీగా తినే ఐటమ్స్ గుర్తొస్తుంటాయి. బట్ ఈరోజు మనం ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూసేద్దాం. అదే చక్కెర పొంగలి. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చేసాక మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లో మనం ఒక హాఫ్ కప్ రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నాను, సోనా మసూరి రైస్. సో ఒక హాఫ్ కప్ రైస్ తీసుకొని మనం దీన్ని కూడా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చక్కెర పొంగల్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో రైస్ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే నేను ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ రైస్ ఇంకా పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. మనకి 3 కప్స్ వాటర్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా జ్యూసీగా తినాలనుకుంటే ఒక 1 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి, లేదంటే మనకి పెసరపప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చక్కెర పొంగలికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనము ఒక మిక్సీ జార్లో 5 నుంచి 6 యాలకులు తీసుకొని అలాగే ఒక చిన్న జాజికాయ, ఒక చిన్న జావిత్రి, అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇలా మనము మొత్తం పౌడర్ కొట్టుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది మనకి చక్కెర పొంగలిలో. ఇక్కడ నేను ఒక 3 విజిల్స్ రానిచ్చాను. అండ్ పప్పు ఇంకా అన్నం అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి మనం అన్నంని కలిపేసుకొని దీంట్లో నేను ఒక 1.5 కప్ బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1.5 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే ఒక హాఫ్ కప్ బెల్లం తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా అన్నం ఇంకా బెల్లం కరెక్ట్గా మిక్స్ అయిపోవాలి. మిక్స్ చేసేసుకొని ఇందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ యాడ్ చేసుకొని ఒకసారి మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మన చక్కెర పొంగలికి ఈ మసాలా ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోనే నేను ఒక 2 టీ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. గీ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చక్కెర పొంగలికి. మీరు డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గీ యాడ్ చేసుకొని అలా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ పైనుంచి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోనే చిటికాడు పచ్చకర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది.